కోవూరు రుక్మిణీ కళ్యాణ మండపం సమీపంలోని కోనమ్మ తోట దగ్గర రాధాకృష్ణ శివసాయి మందిరం సమీపంలో కాలువలో నీటితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి మురికి నీరు వర్షాకాలం రోడ్లపైకి చేరి ఆ నీటిలోనే వెళ్లవలసిన పరిస్థితి ఉండేది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని సింహపురి సంగతులు ఛానల్తో పాటు కొన్ని దినపత్రికల్లో వార్తను ప్రచురించడం జరిగింది. ఈ వార్తకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమస్యను పరిష్కరించవలసిందిగా మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో తక్షణం స్పందించిన మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకుని కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు. దీంతో స్థానికులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఉంది ఈ సమస్యేమో. కానీ ప్రశాంత్ రెడ్డి మేడం వచ్చిన తర్వాత మాకు ఈ విధంగా పని జరుగుతుంది. మన పంచాయతీ కార్యదర్శి సార్ వచ్చి అన్నీ దగ్గరుండి అన్నీ చేస్తున్నాడు. అమ్మగారు కూడా ఒకసారి వచ్చి చూశారు. అన్నీ మాకు న్యాయం చేస్తున్నారు. ఆ మహాతల్లి రాబట్టే మాకు అన్నీ న్యాయం జరుగుతున్నాయి. ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ప్రశాంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ఆమె మేలే కోరుతున్నాము. కానీ రేపు ఉండే కోనమ్మ తోట ప్రజలు నానా అవస్థలు పడతా అన్ని సమస్యలకు గురవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని కూడా చదివించుకోలేని, స్కూలుకు పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరి జారి 2-3 కాళ్ళు కూడా ఇరిగిపోయింది. నాకు కూడా ఇరిగిపోయింది. నేను కూడా మంచానే ఉన్నాను. కానీ మీరు పిలిచారు కాబట్టి మేడం గారు అందరికీ మేలే చేస్తున్నారు. ఆ ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రశాంత్ రెడ్డి గారికి కోటి వందనాలు. ఇక్కడ మేము ఎంతో కోనమ్మ తోటలో చాలా ఇబ్బందికరంగా బతుకుతున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా నీళ్లు పోకుండా అన్ని పైన ఎంట చెత్త అంతా చెదారం అంతా నిండిపోయింది. మాకు ఇంత మేలు చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఇంకా చేయాలని మేము ఆశిస్తున్నాము. మేమంతా కూడా మీ వెనక ఉండి మేము గెలిపించాము. ఇంకా కూడా మీరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమందరం మీకే ఓట్లు వేస్తాం. మాకు ఈ పుణ్యం కట్టుకోండి, కాలువ కట్టించండి ప్లీజ్ మేడం, హెల్ప్ మీ. మీరు ఆ రోజు మీరు చెప్పారు కదా ఈ కాలువకి సదుపాయం కల్పిస్తారని. ఆ మాట ప్రకారం మీరు కల్పించాలి మేడం. మీరు కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుకే మీకు అందరం కలిసి మేము మాట పట్టు మీద ఓటేసాం మేడం. మీరు చేస్తారని అనుకుంటున్నాము. మాకు నీళ్లు రాకుండా శాశ్వత పరిష్కారం చేయండి మేడం మీరు.